హాయ్ అండి. వెల్కమ్ టు శ్వేతవర్షిణి వ్లాగ్స్ అండి. ఈరోజైతే నేను చేపల పులుసునైతే చేస్తున్నానండి. చాలా సింపుల్ పద్ధతిలో చాలా ఈజీగా చేసుకోవచ్చు. చేపల పులుసు వామ్మో! మనకి కుదురుతుందో కుదరదో అనుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ప్రాసెస్‌లోకైతే వెళ్ళిపోదాం. ముందుగా అయితే జీలకర్ర, అల్లం ఎల్లిపాయనైతే పేస్ట్ లాగా చేసుకోవాలండి. టమాటా ప్యూరీ, చింతపండు రసం, కొత్తిమీర. ఇప్పుడైతే ఒక బాండీ పెట్టుకొని 4 పావుల నూనెనైతే పోసుకోవాలండి. ఎందుకంటే చేపల కూర కాబట్టి మనం తీసుకునేది కిలో చేపలు తీసుకుంటున్నానండి నేను. సో, దానికోసం కొలతగా అయితే నేను 4 పావులైతే వేసుకుంటున్నాను. హీట్ అయిన తర్వాత అండి ఒక స్పూను మెంతులనైతే వేసుకోవాలండి. మనం ఆయిల్‌లోనే మెంతులు వేసుకోవాలనమాట. అవి కొంచెం మంచిగా బ్రౌనిష్ కలర్‌లో వచ్చిందాక మనం వాటిని ఫ్రై అయితే చేసుకోవాలండి. చూడండి మంచిగా అవైతే ఫ్రై అవుతున్నాయి. ఇప్పుడైతే మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ, అల్లం వెల్లిపాయ, జీలకర్ర పేస్ట్‌నైతే వేసి మంచిగా రెడ్డిష్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు చూడండి మంచిగా ఆయిల్ పైకి తేలుతుంది కదా! ఇప్పుడైతే మనం 2 టమాటాలనైతే ప్యూరీ చేసి పెట్టుకున్నామండి. ఆ పేస్టును గూడా దీంట్లో వేసేసి 2 మిశ్రమాలు మంచిగా కలిసిందాకా మనమైతే కలుపుకోవాలండి. దీంట్లో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోయి ఆయిల్ అనేది పైకొచ్చేదాకా మనం ఫ్రై అనేది చేసుకోవాలండి. మనం చేపల పులుసు చేసుకునేటప్పుడు ముక్కలు కట్ చేసి వేసుకున్న దానికంటే ఇలా పేస్ట్ రూపంలో చేసి చేసుకున్నది కూడా మనకి గ్రేవీ థిక్‌నెస్ వస్తుంది. టేస్ట్ కూడా చాలా చాలా బావుంటుందండి. బిగినర్స్ ఎవరైనా చేపల కూర వండే వాళ్ళైతే ఇలా ట్రై చేయండి. చాలా బాగా పర్ఫెక్ట్‌గా వస్తుంది. కుదరదు అనేది మాత్రం ఉండదు. ఖచ్చితంగా మీరు చాలా టైమ్స్ చేసిన ఫీలింగ్ అయితే వస్తుంది. తిన్నవాళ్ళు కూడా అదే చెప్తారు. బాగా చేశామనే చెప్తారు ఖచ్చితంగా. ఇది నేను చెప్పినట్టయితే ఫాలో అవ్వండి. ఒక స్పూన్ పసుపైతే వేసుకొని మంచిగా కలిపేసుకున్నానండి. చూడండి ఒక నిమిషం తర్వాత మంచిగా ఆయిల్ అంతా పైకి తేలుతూ మంచిగుంది గదండీ! ఇప్పుడైతే ఒక గుప్పెడు కొత్తిమీర, పుదీనానైతే వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. ప్రతి కర్రీ అండి ఏ కర్రీ చేసుకున్నా గూడా ఫస్ట్ మనం కలుపుతూ వంట చేసుకుంటేనే ఆ కర్రీ అనేది మంచి ఫ్లేవర్స్ మనం ఏసిన ఐటెమ్స్ అన్నీ కర్రీలో మంచిగా కలిసిపోయి టేస్ట్ అనేది బాగా వస్తుంది. మా అమ్మమ్మ చెప్పేదనమాట. ఏ కూర వండినా గూడా మనం దగ్గరుండి కలుపుకుంటూ వండితే ఆ కూర టేస్ట్ అనేది చాలా బాగొస్తది అని. అది మాత్రం నిజమండి. మీరు ట్రై చేయండి. కర్రీ వండుతూ మీరు మంచిగా కలుపుకుంటూ వండండి కర్రీ అసలెంత బాగా కుదురుతుందో. ఇప్పుడైతే నేను 1:30 స్పూన్ అయితే ఉప్పునైతే వేసుకున్నానండి. దాల్చిన చెక్క, లవంగము, యాలకులు, ధనియాలనైతే కొంచెం ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకున్నానండి. ఆ పౌడర్ అయితే ఒక టీ స్పూన్ అయితే వేసుకున్నాను నేను. ఇప్పుడు మనం కారం వేసుకోవాలండి. మనం తీసుకునేది నాన్ వెజ్ కర్రీ కాబట్టి టమాటా ప్యూరీ గూడా వేసాం కాబట్టి కారం అనేది 2 స్పూన్స్ వేసుకుంటేనే మసాలా అన్నిటికి కరెక్ట్‌గా సరిపోయి టేస్ట్ అనేది చాలా బావుంటుందండి. మంచిగా కలిపేసుకొని ఒక 2, 3 నిమిషాల పాటు దాన్ని అలానే కలుపుతూ ఉండాలండి. దాంట్లో ఉన్న ఆయిల్ అంతా మనకి పైకి తేలుతున్నట్టు మంచిగా కనిపిస్తూ ఉంటుంది. అప్పటి వరకు మనం కలుపుకుంటూనే ఉండాలి. అందరూ చెప్తారు కదా! చేపల కూర అడుగంటితేనే టేస్ట్ బావుంటుంది. టేస్ట్ సూపర్‌గా ఉంటుందని చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు గూడా. నిజంగా అండి ఆ మాటైతే నిజం. చూడండి ఆయిల్ అయితే ఎంత బాగా తేలుతుందో. ఇప్పుడు కర్రీ అంతా ఎంత థిక్‌నెస్ ఉంది చూసారా? ఇప్పుడైతే నేను ఒక చిన్న గిన్నెడు చింతపండు గుజ్జునైతే వేసుకుంటున్నానండి. చూడండి ఎంత థిక్‌నెస్‌గా ఉందో కర్రీ అంతా. మనం ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు అలా కట్ చేసి వేస్తే ఇంత థిక్‌నెస్ గ్రేవీ అయితే రాదండి. పేస్ట్ వేసుకొని చేసుకుంటే అసలు టేస్ట్ కూడా చాలా బావుంటుంది. మీరు చేసుకొని తిని నాకైతే చెప్పండి. ఇలా బావుందా? అలా బావుందా? అనేది. ఇప్పుడు నేనైతే ఒక గిన్నె చింతపండు రసం తీసుకున్నాను కదండీ! అదే గిన్నెతో 2 గిన్నెల వాటర్‌నైతే నేను పోస్తున్నానండి. ఎందుకంటే మనకి ముక్కలు మునిగే అంత పులుసైతే ఉండాలి కాబట్టి కరెక్ట్‌గా కుక్ అవుతుంది. మొత్తం మనం ముక్కలు వేసిన తర్వాత కూడా కరెక్ట్‌గా కుక్ అవ్వడానికైతే 2 గిన్నెల వాటర్‌నైతే ఖచ్చితంగా పొయ్యాలండి. చూడండి మంచిగా ఆయిలు మనం వేసిన మసాలా అంతా మంచిగా గ్రేవీ ఎలా కనబడుతుందో చూసారు కదా! ఇప్పుడైతే మూత పెట్టి ఒక 5 మినిట్స్ తర్వాతైతే ఓపెన్ చేసి చూద్దాం. చూడండి మంచిగా మసులుతుంది పులుసైతే. ఇప్పుడైతే ఒకసారి కలిపేసుకొని ఉప్పునైతే చెక్ చేసుకుందామండి. ఎందుకంటే మనం స్టార్టింగ్‌లో వేసాము ఉప్పు. పులుసు వేసిన తర్వాత అయితే మనం చింతపండు వేసినప్పుడైతే మనం ఉప్పయితే వేయలేదు. అందుకే ఇప్పుడు నేనైతే ఒకసారి టేస్ట్ చూస్తున్నాను. ఉప్పు, కారం సరిపోయిందా అని. కారం అయితే పర్ఫెక్ట్. మసాలా అంతా ఓకే బావుంది. ఉప్పు కొంచెం పడుతుంది అని చెప్పి నేను ఒక స్పూను ఉప్పునైతే వేస్తున్నానండి. ఉప్పు వేసిన తర్వాత మరొకసారయితే మంచిగా కలుపుకోవాలండి కర్రీ అంతా. చూడండి ఇప్పుడు నేనైతే ముక్కలనైతే వేస్తున్నాను. మనం ముక్కలు వేసేటప్పుడు కరెక్ట్‌గా చూసుకుంటూ వేసుకోవాలండి. ఎందుకంటే బాయిల్ అవుతుంది కదా! హ్యాండ్ మీద పడి కొంచెం ఇబ్బందవుతుంది. సో, అందుకే చూసుకుంటూ చిన్నగా ఒక్కొక్క ముక్కని వేసుకోవాలి. మనం వేసిన పులుసులో మొత్తం మంచిగా ముక్కలన్నీ మునిగేంత వరకు
మంచిగా ఒక్కొక్కటి వేసుకుంటూ వెళ్ళాలండి. చూడండి ఇప్పుడు నేనైతే చూసారా ముక్క అట్లా తగులుతుందని చెప్పి జరిపి గూడా వేస్తున్నాను. అలా అయితే ఒకసారి ముక్కల్ని మొత్తం మంచిగా వేసేసుకోవాలండి. చేపల పులుసులో అయితే ఖచ్చితంగా మెంతుల పొడి వేస్తారు కదండీ! నేనైతే మెంతుల పొడి వేయకుండా దాని ప్లేస్‌లో ముందుగానే మనం ఆయిల్ పెట్టి హీట్ అవ్విన ముందుగానే నేను మెంతులనేది వేసి ఫ్రై చేశాను. దాంతోనే ఫ్లేవర్ మొత్తం మనం దంచి పౌడరేస్తే ఏ ఫ్లేవరొస్తుందో, జస్ట్ మనం ఒక స్పూన్ మెంతులు ఫస్ట్ ఆయిల్‌లో వేసి ఫ్రై చేయడం వల్ల గూడా అదే ఫ్లేవరొస్తుందండి. నేను మెంతి పొడి వేయలేదు గాని మాత్రం అనుకోకండి. దానివల్ల ఫ్లేవర్ అనేది వస్తుంది కాబట్టి నేను పౌడర్ అయితే వేయలేదు. ఏ అసలు ఇలాంటిది కూరలో మనం వేయలేదు అన్నట్టయితే ఉండదండి. చాలా పర్ఫెక్ట్‌గా సూపర్‌గా వస్తుంది. ముక్కలవన్నీ ఏసాను కదా! కలుపుకొని ఇప్పుడైతే మూతనైతే పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ మంచిగా హై ఫ్లేమ్ కాదు, లో ఫ్లేమ్ కాదు, మిడిల్ ఫ్లేమ్‌లో పెట్టుకొని కర్రీనైతే వండుకోవాలండి ఇప్పుడు. చూసారు కదా! 5 మినిట్స్ తర్వాత పులుసంతా మసులుతూ మంచిగా దగ్గరకొచ్చేసింది చూసారా? 5 మినిట్స్‌కే ఆయిలంతా పైకి తేలుతుంది. ఇలా మనకు ఆయిలంతా పైకి తేలి, అడుగు అనేది కొంచెం థిక్‌నెస్‌గా అయినప్పుడు మనకి కర్రీ అనేది అయిపోయినట్టనమాట. ఇప్పుడైతే చూసారు కదా! ఇంకొంచెం గ్రేవీ థిక్‌నెస్‌గా వస్తే మనకి కర్రీ అయితే పర్ఫెక్ట్‌గా కుదిరినట్టు. ఇప్పుడైతే ఒకసారి ఒక మూత పెట్టేసుకొని మరొక 5 నిమిషాలైతే మనం వెయిట్ చేద్దాం. చూడండి ఇప్పుడైతే పర్ఫెక్ట్ అండి. కర్రీ పర్ఫెక్ట్‌గా వచ్చేసింది. గ్రేవీ చూసారా ఎంత థిక్‌నెస్‌గా ఉందో. మనం అసలు ఆ ముక్క చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో. నేను గెంట పెట్టి కలుపుతున్నాను అని అనుకోకండి ముక్క విరుగుతుందని. జస్ట్ నేను సైడ్‌కే చూస్తున్నాను. మూత పెట్టేసుకొని ఇప్పుడైతే సర్వ్ చేసేసుకుందాం. చూడండి నేనైతే సర్వ్ చేసేసాను. నేను చేసిన వంట మీకెలా అనిపించిందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి ఖచ్చితంగా. కూర టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటుంది. ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం మీరు ఎలా వండుకుంటారో నార్మల్‌గా సేమ్ ఇలానే ఉంది కర్రీ. ఇంకా టేస్ట్ గూడా ఉంది అని మాత్రం ఖచ్చితంగా చెప్తారు.